ఏట తిరిగిచ్చేద్దామా లేకపోతే చంపేసేలా ఉన్నారు చూశారు. నన్ను వదిలేటి వద్దు, ప్లీజ్ వద్దు 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 విక్రమ్. ఏడవరా, ఇంకా ఏడు. పొరపాటున కార్డు జారవిడిచాను. నీకోసం నేను ఏమైనా చేస్తాను, ప్రాణం కూడా ఇస్తాను. మరి ఇచ్చేయ్. కదలక నొప్పెట్టక హాయిగా ఉంటదేంటి? తప్పు చేసినోడు శిక్ష అనిపించక తప్పదని ఊరికన్నారా? నాకేం నీతులు చెప్పమాక. సర్లే చేతి మండుతుంది కదా, మరింకే పరాయోళ్ళ సొత్తు కాసుపడితే దేవుడు ఊరుకుంటాడా? కళ్ళు పీకేస్తాడు తెలుసా? నాకు దేవుళ్ళు దెయ్యాలు లేరు. నోరు మూసుకో, శాపం పెడతాడు. ఏయ్ ఆగు, నెత్తరు కారుతుంది కదా. లోకంలో బతుకు తెరుకి 1,00,000 పనులున్నాయి. అవన్నీ వదిలేసి ఇలా దొంగగానే బతకాలా? నాకు తెలిసింది ఇదే. నువ్వే ఒక్కడే చేయట్లేదే, అమ్మాయి కూడా చంటిని కూడా కలుపుకున్నావే. ఇద్దరు కలిసి చేయాలి కావాలి ఈ సిగ్గుమాల పని. ఇలా చూడు, చిన్నప్పటి నుంచి ఇలాగే కడుపు నింపుకుంటున్నా. నువ్వేం కొత్తగా చెప్పమాక. దొరగారు ఎప్పటి నుంచి దొంగ అయ్యారో? తల్లి కడుపులో 8వ నెలలోనే అని నేర్చుకున్నారా? అలాగే అనుకో. ఆ మాట అంటే సిగ్గులేదు? లేదు. ఆగు, ఈ చెయ్యి ఎన్నో ఏటి నుంచి దొంగతనం చేస్తుంది? చిన్నతనంలోనే మొదలెట్టావా? అడుగుతుంటే చెప్పమేంటి? మొదటిసారి ఎప్పుడు దొంగలించావు? 5వ ఏట. దేవుడా, ఎందుకు దొంగిలించావు? ఆ వయసులో ఎందుకు దొంగతనం చేశావు? నేను మొదటిసారిగా దొంగిలించింది ఆ చట్టికండి. అప్పుడు వాడికి 3 ఏళ్ళు కూడా ఉండవు. ముష్టి 150 రూపాయల కోసం ఓ కట్టెల కొట్టు వాడికి కన్న కొడుకుని అమ్మేశాడు. వాడి తాగుబోతు బాబు 3 ఏళ్ల పసివాడి చేత కట్టెలు మోయించాడు. ఓ రోజు కుక్కను కొట్టినట్టు కొట్టి ఓ మూల విసిరి పారేశాడు. చంటి శవంలా పడున్నాడు. వాడి బాధ చూసి నేను తట్టుకోలేకపోయాను. వాడిని ఎత్తుకుని ఊరుదిలి పారిపోయాను. మా ఇద్దరికి తిండి తిప్పలేవు. ఆకలితో చచ్చినా అడిగే దిక్కులేదు. దొంగతనంతోనే బతికాం. మరో దారి తెలియలేదు. ఒంటి మీద చూడరు గుడ్డలు లేవు. దెబ్బలు తగిలి ఎత్తురొస్తే మందు కొన్నారు కూడా డబ్బు లేదు. కన్న వేశాం. ఎవరి దగ్గర డబ్బు మూలుగుతుందో వాళ్ళ ఇంట్లోనే కన్న వేశాం. ఎవరన్నా వచ్చి ఆకలి అంటూ ఏడిస్తే ఏం చెయ్యాం? దొంగిలించిన డబ్బే ఇచ్చాం. అంతెందుకు, నువ్వు మా సాయం కోరినప్పుడు ఏం చేశావు? మీ మావ నుంచి నేను దొంగిలించే కాపాడావు. అప్పుడు నోరు మూసుకున్నావు. ఇప్పుడు గొప్పగా దొంగతనం న్యాయమా నన్నే అడుగుతున్నావా? దొంగ కావడానికి 100 కారణాలు చెప్పావు. ఆకలన్నావు, పస్తులన్నావు, రక్తం అన్నావు, కట్లోడు పెట్టిన కష్టాలన్నావు. కానీ మంచోడుగా మారటానికి ఒక్క కారణం కూడా దొరకలేదా నీకు? కృష్ణయ్య, నా కోసం మారావు. నేను నా ఇల్లు, వాకిలి, సర్వస్వం వదులుకుంటాను. నువ్వు ఈ దొంగతనం మానేసి
నేను నీకోసం అన్ని వదులుకుంటానంటుంటే నువ్వు నా కోసం ఈ మాత్రం చేయలేవా? తస్సదియా అటు చూసారా? ఎండా కాస్తుంది, వాన కురుస్తుంది. కుక్కల నక్కల పెళ్ళంట, దిక్కుల వాటికి చుట్టాలంట. నక్కలు కుట్లొద్దే. నీకు నాకు ఎప్పుడు పెళ్లి? అయ్యో ఏమిటండి మీరు మరీను? ఎవరైనా వింటే ఏమనుకుంటారు? ఎవరు వినడం లేదు. గట్టిగా చెప్పనా? మెలుగు పట్లండి. అయ్యో చొక్కా తెలిసి చూడండి. తడిసిపోయిందా? ఇప్పేనా? అయ్యో మైకం కప్పి పడిపోవు కదా. వద్దండి. One. అయ్యో పరకాల స్వామి, 2, చెనకేశ్వర స్వామి, 2.5, అయ్యో ఏడుకోండి స్వామి, కాపాడు కాపాడు. 3, 4, go. అయ్యయ్యో ఇదేమిటండి? అయ్యయ్యో ఇదేమిటండి? అయ్యో పట్టుకోండి పట్టుకోండి, ఏంటి దీన్ని కప్పుకోండి. కప్పుకోవాలా? అయ్యో అట్ట కాదండి, పైన 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 వేసుకోండి. అయ్యో దేవుడా, అయ్యో ఇది పల్లెటూరండి, ఊరుకోరండి. ఒంటి మీద వేసుకోండి, ఒంటి మీద వేసుకోండి. చూడండి, పంచాయతీ వాళ్ళు నిలదీస్తారండి. దొంగతనం చేసినా క్షమిస్తారు కానీ ఇలా తిరిగితే ఒప్పుకోరండి. ఎలాగెలాగా? ఇలా తిరిగితేనా? అయ్యో నర్రబలి దేవుడా, చుట్టుకోండి, ఇట్ట ఇట్ట చుట్టుకోండి. రెచ్చంటి నువ్వు క్లోజ్ రా. వద్దు వద్దు, ఎవరైనా చూస్తారండి. వద్దండి. సరే వద్దు, నన్ను పెళ్లి చేసుకుంటాను చెప్పు, ఇప్పుడే వేసుకుంటాను. అయ్యో అది కుదరదండి. ఏమిటంట? నాకేమిటి లోటు? అది మీ బస్తీలో ఎట్టకో తెలీదు కానీ మా పల్లెలో ఓ పిల్ల మీద మనసు పడితే ఇంకో పిల్లని కల్లో కూడా తలుచుకోండి. మీలా సోగ్గా ఉన్నా కూడా అంతేనండి. ఇంకో పిల్ల? ఎవరు? నీళ్లు పోస్తే ఒక పువ్వు పూయెను. పళ్ళను బాగా తోమాలి. భారతదేశ ప్రధాని ఎవరు? మీనాక్షి నువ్వు చెప్పు. తిండి పొద్దు ముద్దు నువ్వు అలాగే నుంచో. మరో శాఖ నువ్వు చెప్పరా. నేను కాను సార్. సార్ ఎస్కేఫ్ 1138 ఏంటో అని తెలిస్తే డబ్బు మనకు దొరికినట్టే. ఏమిటయ్యా ఎస్కేఎఫ్ 1138? ఏమై ఉంటుంది ఎస్కేఎఫ్ 1138? లారీ నంబర్ ఇండియాలో ఉన్న అన్ని హెవీ వెహికల్స్ కంప్యూటర్లో చెక్ చేస్తాం. ఎస్కేఫ్ 1138 అనేది ఏ లారీ నంబర్ కాదు. సరిపోయింది. అది స్విస్ బ్యాంక్ నంబర్ కాదు, లాకర్ నంబర్ కాదు. ఆఖర్లో పట్టదు విజయ్. ఒక్కోటికి ఒక సూట్ కేసే. కేబిఎస్ డోంట్ స్మోక్ ప్లీజ్. సార్ స్మోక్ చేస్తేనే నాకు ఇన్స్పిరేషన్ వస్తుంది సార్. నా క్యాన్సర్ వస్తుందయ్యా. విజయ్, ఈ 1000 కోట్లని మనం అనుకునేలా ఓ చోట దాచిపెట్టలేదు. ఎక్కడికో తీసుకెళ్లారు. బస్సులో తీసుకెళ్లేదు, లారీలో తీసుకెళ్లేదు, షిప్ లో తీసుకెళ్లేదు. అంత డబ్బును ఎలా తీసుకెళ్ళు? సార్ కంటైనర్ సార్, షిప్ లో పెట్టే కంటైనర్. ఇట్స్ పాసిబుల్ సార్. ఎస్కేఫ్ 1138 కంటైనర్ నంబర్ కూడా కావచ్చు. అందులో అంత డబ్బు పడుతుంది. ఇండియాలో ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. షిప్ లో లోడ్ చేస్తే విదేశాలు కూడా తీసుకెళ్ళచ్చు. కంగ్రాచులేషన్స్ కేబిఎస్. అప్పుడప్పుడు మీ బుర్ర కూడా పనిచేస్తుంది. 1138 కంటైనర్ ఓనర్ ఎవరు కనుక్కోవాలి. అది ఎక్కడున్నా ఇంటర్సెప్ట్ చేయాలి. ఇమ్మీడియట్ గా స్టాప్ చేయాలి. రాష్ట్రంలోని అన్ని చెక్ పోస్టులకు తెలియజేయండి. ఇట్ హాస్ టు బి డన్ ఇమ్మీడియట్లీ. కమ్ ఆన్, గెట్ ఆన్ విత్ ఇట్. ఆల్ఫా కాలింగ్ ఆల్ స్టేషన్స్. ఆల్ఫా కాలింగ్ ఆల్ స్టేషన్. అదే తెరిచానుగా, వెళ్ళండి. కొంచెం రిజిస్టర్ బుక్ చూపిస్తారా? ఎందుకంటే ఎస్కేఎఫ్ 1138 కంటైనర్ వెళ్ళిందో చూడాలి. ఓ చూపిస్తానే, మీరు పని చేస్తారా? బండి తిప్పుకుని తిన్నగా కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ దగ్గర లెటర్ తీసుకుని, అట్లాగే డిఎఫ్ఓ దగ్గర పర్మిషన్ తీసుకుని, అట్లాగే వచ్చి రేంజర్ దగ్గర సంతకం పెట్టించుకుని ఇక్కడికి వచ్చేసారనుకోండి, నేను చూపిస్తానండి. నన్ను కాస్త వదిలేస్తారా? తిండి తినాలండి. వద్దండి.
నేను పేదోండండి. 6 పిల్లలు 2 పెళ్ళాలు, నన్ను వదిలేండి. అటుపక్క కాదండి, ఇటేపు కూడేపు 3 పంతండి. SKF 1138. ఎప్పుడు పోయింది? 2 గంటలైందండి. ఏ పక్క పోయింది? దక్షిణ పక్క అండి. దక్షిణం ఏ పక్క? క్షమించండి, చిన్నగా ఇల్లు కుడేపు తిరిగితే దచ్చిందారండి. ఉమ్. సిబి ఆఫీసర్స్, ఎస్కేప్ 1138 నెంబర్ కంటైనర్. అవునండి, వెళ్ళిందండి. కంటైనర్ లారీ అండి, 2 గంటల క్రితం వెళ్ళిందండి. రిజిస్టర్ చూడండి, నేనే సంతకం పెట్టానండి. బండి దచ్చినానికి వెళ్ళిందండి. దచ్చినం అంటే తిన్నగా వెళ్ళి కుడేపు తిరగాలండి. నేను పేదోండండి, 6 పిల్లలు 2 పెళ్ళాలండి. నన్ను ఏం చేయకండి. వెళ్ళిపోయారా? బతికిచ్చారు. చల్లగా ఉండండి. దీన్ని నాశనంగాను దిక్కుమాలని కంటైనర్ లారీ.